నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, ఇవాళ ఈ ఎపిసోడ్లో ఎక్స్క్లూజివ్గా ఒక రియల్ టైం కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెల్లూరులో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, చంద్ర అని. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు, భయంకరమైన కష్టాలు పడ్డాడు. అంటే ఒకనొక టైంలో తిండికి గుడ్డకి కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డాడు. అంటే మా కళ్ళతో మేము చూసాము. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో అయితే స్కూల్ ఫీజు కట్టడానికి, ఇంటర్మీడియట్ కాలేజ్ ఫీజు కట్టడానికి, అండ్ అదేవిధంగా హాల్ టికెట్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బందులు లేక, అండ్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ బారో చేసి స్కూల్ ఫీజులు కట్టుకొని, తర్వాత హాల్ టికెట్ ఫీజులు కట్టుకొని కూడా చాలా కష్టాలు పడి వాడు చదువుకున్నాడు, పైకి వచ్చాడు. అండ్ తర్వాత పెళ్లి చేసుకుందాం అన్న టైంకి పాపం వాళ్ళ మదరు ఫాదర్ కూడా ఇద్దరు కాలం చేశారు. సరే, ఇంకా వాళ్ళ కజిన్స్ వాళ్ళు వీళ్ళు అందరు కూడా కలిసి తలా చేసి వాడికి మ్యారేజ్ చేశారు. ఒక 8-9 years బ్యాక్ జాబ్ వచ్చింది. సరే, జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు ఉన్నారు. మంచి శాలరీ వస్తుంది. ఇప్పుడు మంచి ఐటీ సెక్టర్ బాగా సెట్ అయ్యాడు. చిన్నప్పుడు వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, వాడు పెళ్ళి అయ్యే టైంకి మంచి జాబ్ వచ్చింది. భగవంతుడు కూడా మంచి దారి చూపించాడు. అయితే ఇప్పుడైతే మాత్రం సో మొన్న బయట కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే చెప్పాడు, అరే విష్ణు, చిన్నప్పుడు నేను ఎంత భయంకరమైన కష్టాలు పడ్డాను, నువ్వు చాలా దగ్గర నుంచి చూసావు కదా. సో రేపన్న రోజు నా పిల్లలకి అటువంటి కష్టం దగ్గరకి రాకుండా ఉండాలని నేను ప్రతిరోజు తపన పడుతూనే ఉంటాను, ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటానరా. సో నేను ఇప్పుడైతే మంచి సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయ్యాను, మంచి అట్రాక్టివ్ శాలరీ వస్తుంది కాబట్టి నా ఖర్చులని పోను, నేను నెలకి ఒక 25,000 రూపాయలు దాచిపెట్టి దాన్ని ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి కన్వర్ట్ చేసి కొద్ది రోజుల తర్వాత, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నా పిల్లలకి ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేసి ఇద్దాం అనుకుంటున్నానంటూ కూడా నా ఫ్రెండ్ అడిగాడు. నిజంగా అంటే చిన్నప్పటి నుంచి వాడు పడ్డ కష్టాలకి ఇవాళ వాడు తీసుకున్న డెసిషన్ నాకు చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. కాబట్టి వాడైతే నెలకు ఒక 25,000 రూపాయలు దాచిపెట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో మరి రేపన్న రోజుకి వాడికి ఒక మంచి రిటర్న్స్, మంచి లాభాలు రావాలంటే ఏమన్నా సలహా చెప్పగలరు? సహజంగా ఇటువంటి కేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఐదర్ ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు. బాగా ఆశతోటి డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి అటు స్టాక్స్ మీద డైరెక్ట్గా కొనేయటము, ఇలా కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ఓవర్ కన్జర్వేటివ్గా ఉంటారు. అరే నేను చాలా కష్టపడి వచ్చాను, నేను దేన్ని నమ్మను, నేను ఒక ఎఫ్డీలోనో లేకపోతే ఎక్కడో చోట నా ఊర్లో ఒక పొలం కొనుక్కుంటాను. సహజంగా ఇటువంటి ఒక ఆలోచనలోనే వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో బేసిక్ ఇట్లాంటి వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఏంటంటే డిసిప్లిన్. ఎందుకు వాళ్ళకి ఆ కసి ఉంటుంది, ఈ ఎట్టి పరిస్థితులు దీన్ని అచీవ్ చేయాలి అని చెప్పి. అని ఏదైతే ఆ 25,000 రూపీస్ సేవ్ చేయాలనుకుంటున్నారో అది చాలా మంచి అమౌంట్. అది కేవలం ఆయనకే కాదు, చాలామందికి కూడా అందరూ చేయగలిగే సేవింగ్స్ 25,000 అనేది. దాంతో దాదాపుగా మనం 30 సంవత్సరాల్లో 25,000 తోటి 25 కోట్ల వరకు కూడా మనం సమకూర్చవచ్చు. 25,000 రూపాయలతో 25 కోట్లు. సూపర్. యా. సో బేసిక్ ఇక్కడల్లా జరిగేది ఏంటి అని అంటే, మనం ఎటువంటి ఎసెట్ క్లాస్ని పిక్ చేసుకుంటున్నాము, ఆ ఎసెట్ క్లాసెస్లో ఎటువంటి ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము, ఇది మాత్రమే డిసైడ్ అవుతుంది. సో బేసిక్గా మనం ఇక్కడ ఒక 3 రకాల కేసెస్ని చూసుకుంటాం. సో కేసు ఏ, బి, సి 3 కేసులు అనుకుందాం. సహజంగా కొంతమంది కేసెస్లో ఏంటి, నేను ఎఫ్డీలో తప్పించి పెద్దగా ఎక్కువ పెట్టను, ఏదన్నా ఉంటే ఒక చిన్నపాటి ఎక్స్పోజర్ నేను ఈక్విటీలో పెడతానంతే, మెజారిటీని కొంచెం సెక్యూరిటీ కోసం ఎక్కువ ప్రియారిటీ ఇస్తానని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఒక కంప్లీట్గా రియల్ ఎస్టేట్లోనే పెడతాను అనుకునే వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా వీళ్ళందరినీ కూడా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం మనం. కంప్లీట్గా రియల్ ఎస్టేట్ ఎంతతో గ్రో అవుతుందండి, 9, 10. అదే మనకి మెట్రోపాలిటన్ సిటీ అయితే కొన్ని ఏరియాస్లో అయితే కనుక 12 దాటుతుంది, 12 వరకు అంతే, అంతకు మించి ఏమి రాదు. మనకు 10 అనేది యావరేజ్ ఫిగర్. అదే మనం కంప్లీట్గా పొలాల జోలికి వెళ్తే మాత్రం 7 కూడా రావచ్చు. సో ఒకవేళ 25,000 రూపాయలతో కొద్దిగా ల్యాండ్ కొనుక్కుంటూ వెళ్ళినా కానీ 30 సంవత్సరాల్లో గట్టిగా అచీవ్ చేస్తే ఆ కేసు ఏ పర్సన్ 5 కోట్లకు మించి అచీవ్ చేయలేడు. కేసు బి అనుకుందాం. లేదు, ఇప్పుడు కొంచెం మనకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంత మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉంది, సో మనం వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడదాము అని అనుకుంటే వాళ్ళు అట్లా 30 సంవత్సరాల పాటు ఒక 15% సిఏజీఆర్ రిటర్న్ జనరేట్ అయినా 14 కోట్ల రూపాయల వరకు కూడా మనకి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కేసు సి ఉంటుంది, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. దీనికి అల్లా కావాల్సింది ఒకటి ఏంటి అని అంటే డిసిప్లిన్, అంతే. కొన్ని రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటం. వాళ్ళు కనుక ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ 18% సిఏజీఆర్ కనుక జనరేట్ చేయగలిగినట్లయితే మనకి హియర్ అండ్ దట్ 25 crores వరకు కూడా రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఇందాక మనం ఏమనుకున్నాము, 10%కి ఏమో 4 కోట్లు, అదే 15%కి ఏమో 14 కోట్లు, జస్ట్ 15 నుంచి ఒక 3% ఆల్ఫా మనం ఎక్కువ క్రియేట్ చేసినా కానీ అది 25 కోట్లకి వెళ్తుంది.
ఇక్కడ మనకి పెరిగింది 3%, కానీ 3% చేసే మ్యాజికే అసలు గేమ్ అంతా. సో ఇక్కడ మనం ఆడాల్సిన గేమ్ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ అసలు మనకి గేమ్ ఏంటో అర్థం అవ్వాలి అని అంటే అసలు ఏ ఎసెట్ క్లాస్ ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేస్తుంది అన్న దానిలో కొంత అవగాహన ఉండాలి, మనకి బేసిక్ ఐడియా ఉండాలి. సరే, ఇక ల్యాండ్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక 10% వరకు వస్తూ ఉంటుంది. గోల్డ్ అన్నా కానీ 9-10% వరకు వస్తూ ఉంటుంది. ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇది హియర్ అందరు ఎక్కడని తెలుస్తుంది. ఇక్కడ గేమ్ మన ఈక్విటీలో మనకి ఎటువంటి రిటర్న్స్ డెలివర్ అవుతుంటాయి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మనకి తెలిస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేస్తాం. మనకి నెక్స్ట్ అప్కమింగ్ ఎసెట్ క్లాస్ అంతా కూడా ఎక్కువ ఈక్విటీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నిఫ్టీ 100 ఉంది. నిఫ్టీ 100 గత 10-15 సంవత్సరాల యావరేజ్ టైం ఫ్రేమ్ మనం తీసినా కానీ నిఫ్టీ 100 అంటే మనం ఏంటి లార్జ్ క్యాప్గా పిలుస్తాం కదా, టోటల్ రిటర్న్ ఇండెక్స్ అని అనాలి. అంటే మనకి డివిడెండ్స్, బోనస్ విషయం అన్ని కలిపి ఉన్నదాన్ని కలిపితే TRL అంటాం. హియర్ అందర్ అది 17% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ దాంతోపాటు మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఉందనుకోండి. మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా హియర్ అండ్ దేర్ మనకి లాంగ్ టర్మ్లో ఒక 20 years యావరేజ్గా చూసినా కానీ ఒక 17.4 వరకు కూడా డెలివరీ చేసింది. అదే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి. ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ 19% కంటే ఎక్కువ. ఇందాక మనకి మిడ్ క్యాప్ కానీ ఇవన్నీ ఎంత హియర్ అండ్ దేర్ 17% డెలివర్ చేశాయి. దానికంటే ఒక 2% ఆల్ఫా ఎక్కువ తోటి మనకి యాక్టివ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి డెలివర్ చేసాయి. అన్ని అని చెప్పట్లేదు, దేర్ ఆర్ సో మెనీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ డెలివర్డ్ గుడ్ రిటర్న్స్. ఇక్కడ కొద్దిగా ఛాలెంజ్ ఉంటుంది పిక్ చేయడంలో, అంతే. అండ్ అదేవిధంగా నాస్డాక్ లాంటిది, యుఎస్ నాస్డాక్ ఉంది, అది 19% డెలివర్ చేసింది. గోల్డ్ అయితే మనకి రీసెంట్గా వచ్చిన ఒక బిగ్ బుల్ రన్ తోటి హియర్ అండ్ 14% వరకు కూడా డెలివరీ చేసింది. అది 25-30 years హారిజాన్ చూస్తే తక్కువ ఉండొచ్చు కాక, బట్ 10 year హారిజాన్లో మాత్రం అది దాదాపుగా 14% వరకు కూడా మనకి డెలివరీ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక చిన్న స్ట్రాటజీ ఏంటి అని అంటే యాక్టివ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ని కొంచెం వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకుంటూ చిన్న స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. 89% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ ప్రతి సంవత్సరం యావరేజ్గా 10% పడింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? బై ఆన్ డిప్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. సో ఈ బై ఆన్ డిప్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో బేసిక్గా మనం ఏంటి, ప్రతి నెల 25,000 సేవ్ చేయగలుగుతాం. సో ఈ 25,000 రూపాయలని మనం డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో SIPగా పెట్టుకొని వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ డిప్ అబౌవ్ 5% or 10% వచ్చినప్పుడల్లా తీసుకుంటూ మనము ఆ 5%లో కొంత, 10%లో కొంత, 89% ఆఫ్ ద టైమ్స్ అది జరిగింది కదా మనకి చరిత్ర ప్రకారం. గత 25-30 సంవత్సరాల్లో జరిగింది. 1980 నుంచి చెక్ చేస్తే డేటా 89% టైమ్స్ అది ఉంది. సో మనం డిప్ వచ్చిన ప్రతిసారి కనుక మనం బయింగ్ చేస్తే మనకి తెలియకుండానే మన ఆల్ఫా నెంబర్ మారిపోతుంది. ఇక్కడల్లా మనం చూసేది ఏంటి? ఆల్ఫా గేమ్ అంటే రెగ్యులర్గా వచ్చే రిటర్న్ కంటే ఎక్స్ట్రా ఎంత జనరేట్ చేస్తామో దాన్ని ఎక్స్ట్రా ఆల్ఫా అని అంటాం. ఆల్ఫా మార్చాలంటే వీ షుడ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద డిప్స్ and buy at the dips. In between, you can activate your SIPs to debt based mutual funds also. సో దాంతో పాటుగా ఇంకొన్ని డేటా పాయింట్స్, అదేంటి 89% ఆఫ్ ద టైమ్స్ కింద పడుతుంది కదా, ఇక మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది అని అంటే మార్కెట్ కిందకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇంకొక యావరేజ్ డేటా చెక్ చేసిన దాని ప్రకారం ప్రతి 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది. మార్కెట్ హియర్ అండ్ దేర్. సో కిందకి వచ్చినా అదొక బై ఆన్ డిప్ ఆపర్చునిటీగా చూసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ మనకి ఎటువంటి ఇష్యూస్ అందులో లేవు. అండ్ దీంతో పాటుగా మరికొంత ఇంటెలిజెన్స్ని కూడా యాడ్ చేయాలి. అది స్టెప్ 1. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఎసెట్ రొటేషన్ అని చెప్పేసి అంటాం. ఎసెట్ రొటేషన్ అనొచ్చు, ఇంకొక రకంగా దాన్ని మనము ఇంటర్నల్గా సెక్టర్ రొటేషన్ అని కూడా అనొచ్చు. మ్యూచువల్ ఫండ్ అనేది ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. అంటే సెక్టార్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, థిమాటిక్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మెచ్యూర్ అయ్యాయి. కానీ ఇది 2 వైపులా పదునున్న కత్తి, వాడటం వస్తేనే వాడాలి, లేకపోతే మన చేతులు కూడా తెగుతాయి. దాంతోపాటుగా ఎసెట్ రొటేషన్. సో చరిత్ర ఏం చెప్పింది అని అంటే కొన్నిసార్లు గోల్డ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ బాగా చేస్తుంది, కొన్నిసార్లు బాండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్నిసార్లు ఈక్విటీ బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకి కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే గోల్డ్ అండర్ పర్ఫామ్ చేస్తుందో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 2 yearsలో అయినా సరే 3 yearsలో అయినా కానీ మళ్ళీ గోల్డ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అలానే ఈక్విటీ కూడా రిపీట్ అవుతుంది. అండర్ పర్ఫార్మింగ్ దాంట్లో అవసరాన్ని బట్టి వెయిటేజ్ని పెంచుకుంటే ఆ నెక్స్ట్ రాబోయేది ఒక మంచి మ్యాసివ్ బుల్ రన్ అయ్యే అవకాశం ఆ సెక్టార్ ఆర్ ఆ ఎసెట్ క్లాస్ లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరికొంత ఎక్స్ట్రా ఆల్ఫాను కూడా మనకు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్ ఇప్పుడు మన ఈక్విటీ కానీ గోల్డ్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు 4 assetsలో మనం రొటేట్ చేయొచ్చు. డెట్, రియల్ ఎస్టేట్, ఈక్విటీ అండ్ గోల్డ్, ఇవన్నీ ఎసెట్ క్లాసెస్. సో బేసిక్గా సెక్టార్ రొటేషన్ ఆర్ ఎసెట్ రొటేషన్లో భాగం కింద మనకి గోల్డ్ అన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనవసరం లేదు. గోల్డ్ బేస్డ్ ETF, సిల్వర్ బేస్డ్ ETF కొనుక్కోవచ్చు. ఈక్విటీ అంటే స్టాక్స్ జోలికి వెళ్ళకండి, బెటర్ గో ఫర్ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళొచ్చు. రియల్ ఎస్టేట్లో డైరెక్ట్గా భూమే కొనవసరం లేదు, రీచ్ కొనొచ్చు. అండ్ డైరెక్ట్గా మనం డెట్ అని అంటే డైరెక్ట్గా FD అయిన అవసరం లేదు, బాండ్స్ కొనుక్కోవచ్చు. సో వీటి మధ్యలో ఎప్పుడెప్పుడైతే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో ఒక 1-2 years టైంలో
అప్పుడు కనుక మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తే ఆల్ఫా చాలా అడ్వాన్స్డ్గా వస్తుంది. ఇంకొక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. నాకు ఇవన్నీ రావండి, నాకు ఈజీగా చేసుకునే విధంగా, నాకు ఎక్కువ వద్దని 10% వచ్చినా చాలు, నాకు ఒక ఈజీ స్ట్రాటజీ చెప్పండి అని అంటే, మీరు పెట్టే దాంట్లో 70% ఈక్విటీలో పెట్టుకొని 15% డెట్లో పెట్టుకొని 15% గోల్డ్లో పెట్టుకున్నా కానీ ఈ స్ట్రాటజీ 91% ఆఫ్ ద టైమ్స్ 10% కంటే ఎక్కువ రిటర్న్ అయితే డెలివర్ చేసింది. సో మంచి ఎసెట్ క్లాస్ డైవర్సిఫికేషన్ కూడా మీకు ఇక్కడ జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ మ్యూచువల్ ఫండ్ని కూడా కొద్దిగా అడ్వాన్స్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి సెక్టార్, థిమాటిక్, మూమెంటమ్, క్వాలిటీ, ఇట్లా రకరకాల ఫండ్స్ మనకి మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అంటే స్ట్రాటజిక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ మూమెంటమ్ లాంటి బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్గా ఒక 18%, క్వాలిటీ బేస్డ్ ఒక 12%, లో వాలటిలిటీ ఒక 12%, వాల్యూ బేస్డ్ ఒక 12%. ప్రతి మార్కెట్ అన్నిటికీ సూట్ కాదు. బుల్ రన్ ఉన్నప్పుడు మూమెంటమ్ మనకు వస్తుంది, మార్కెట్ వీక్ అయినప్పుడు క్వాలిటీ అండ్ వాల్యూ పనిచేస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ ఆ యాక్టివ్లీ స్ట్రాటజిక్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనకి ఆల్ఫా అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ మన కల్లా ఉండదు ఒకటి, మన బుర్రకి పదును పెట్టాలి. మన బుర్రకి పదును పెట్టి మనకు ఉండేటువంటి టూల్స్ని ప్రాపర్గా వాడుకుంటే 18% CAGR మెయింటైన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు నేను అనుకుంటున్నా. మార్కెట్ హియర్ అండ్ గ్రో అవుతుంది అని అందరికీ తెలుసు కదా, మనం వల్ల చేయాల్సింది ఏంటి, కొంచెం వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మొత్తానికి మా ఫ్రెండ్కి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో, ప్రతి నెల 25,000 రూపాయలు దాచుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేసుకుని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మంచి వెల్త్ని క్రియేట్ చేసి అది తన పిల్లలకి ఇవ్వాలన్న ఆలోచన ఏదైతే ఉందో దానికి ఒక మంచి పరిష్కారం తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్.